దొండకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్న మిర్చిని బాగా దోరగా వేయించుకొని దాంట్లోకి జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకొని, అలాగే కట్ చేసి రెడీగా పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకొని బాగా వేగాలి. దాని తర్వాత ఇందాలు వేయించి పెట్టుకున్న మిర్చిలోకి ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. వాటిని మెత్తగా దంచిన తర్వాత నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత ఇంతకుముందు రెడీగా తీసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసుకొని బాగా అయితే నూరేసుకోవాలి. మెత్తగా అయితే నూరిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకోండి. దాని తర్వాత ఒక ఎల్లుల్లిపాయ ముక్క కూడా వేసేసుకొని మంచిగా అయితే రుబ్బేసుకొని అలాగా తాలింపు రెడీ చేసుకొని తాలింపుని దాని మీద వేసేసుకుంటే అదిరిపోయే దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోద్ది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటా ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.